ఐపీఎల్ 2024లో మరి ఇంట్రెస్టింగ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఈరోజు ములాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్లోకి అయితే ఇరు జట్లు తమ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. బట్ ఈ గేమ్లో విన్ మాత్రం ఆర్ఆర్ టీం కంటే పీబీకేఎస్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు పాయింట్స్ టేబుల్లో బాటమ్ సైడ్ ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే వాళ్ళకి ప్లే ఆఫ్ రేస్ కొంతవరకు డిఫికల్ట్గా మారే ఛాన్స్ ఉంటుంది. అదే రాజస్థాన్ టీం చూసుకుంటే వాళ్ళు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయారు. 8 పాయింట్లతో టేబుల్లో టాప్ సైడ్లో ఉన్నారు. సో ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీంతో పోలిస్తే రాజస్థాన్ టీం మీద అంతగా ఒత్తిడి ఉండదు. అయితే ఆర్ఆర్ టీంలో లాస్ట్ ఇయర్ సెంటిమెంట్ ఒకటి వెంటాడుతుంది. అదేంటంటే వాళ్ళు గత ఏడాది కూడా ఫస్ట్ 5 మ్యాచ్లు 4 గెలిచారు, 1 మాత్రం ఓడిపోయారు. బట్ తర్వాత చూసుకుంటే 9 మ్యాచ్లు 3 గెలిచి ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవ్వలేకపోయారు. సో మళ్ళీ అలాంటిది రిపీట్ చేయకుండా ఉండడం కోసం ఆర్ఆర్ టీం తిరిగి విజయాల పాట పట్టాలని చూస్తారు. మెయిన్లీ స్ట్రగుల్ అవుతున్న పీబీకేఎస్ టీం నోడించి వాళ్ళు నెంబర్ 1 స్పాట్ని ఇంకా పదిలం చేసుకోవాలని చూస్తారు. ఈవెన్ 2 జట్ల మధ్య ఇప్పటివరకు ఎట్ స్టాట్స్ చూసుకున్న రాజస్థాన్ టీంకి కొంతవరకు అడ్వాంటేజ్ ఉంది. ఇప్పటివరకు 2 టీంలు మొత్తం 26 మ్యాచ్లో తలపడితే పంజాబ్ టీం 11 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. కానీ రాజస్థాన్ వాళ్ళు 15 మ్యాచ్లో గెలిచారు. సో రీసెంట్ ఫామ్ అయితే చాలా వరకు రాజస్థాన్ టీంకి అడ్వాంటేజ్గా ఉంది. బట్ ఈ మ్యాచ్ పంజాబ్ హోమ్ గ్రౌండ్లో ఆడిపోతున్నారు కాబట్టి వాళ్ళు తక్కువ అంచనా వేయలేం. పైగా లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే వాళ్ళు కూడా రాజస్థాన్లోనే చాలా క్లోజ్గా వచ్చి ఓడిపోయారు. ఎస్ఆర్హెచ్ టీం మీద కేవలం 2 రన్స్ డిఫరెన్స్తో ఓడిపోయారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనమైతే ఈ మ్యాచ్లో ఒక క్లోజ్ కంటెస్ట్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ ఆడమే ములాన్పూర్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కొంతవరకు ట్రిక్కీ వికెట్. మెయిన్లీ పిచ్ అయితే ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువగా అనుకూలిస్తుంది. ఈ ఏడాది గ్రౌండ్లో జరిగిన 2 మ్యాచ్లో కూడా ఎక్కువగా ఫాస్ట్ బౌలర్సే డామినేట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో పాటు 27 వికెట్లలో 23 వికెట్లు పేస్ బౌలర్స్ తీశారు, 4 వికెట్లు మాత్రమే స్పిన్నర్స్ తీశారు. ఎస్పెషల్లీ పవర్ ప్లే పిచ్ అయితే ఫాస్ట్ బౌలర్స్కు చాలా బాగా అనుకూలిస్తుంది. మరి తర్వాత మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం కొంతవరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారుతుంది. సో ఈ గ్రౌండ్లో ఉండే పిచ్ అయితే చాలా వరకు న్యూట్రల్గా బిహేవ్ చేస్తుంది. అంటే బౌలర్స్కి ఇనిషియల్గా మంచి హెల్ప్ దొరుకుతుంది, ఆ తర్వాత బ్యాట్స్మెన్ చూసుకుని ఎంజాయ్ చేస్తారు. బట్ మోస్ట్లీ మరోసారి ఫాస్ట్ బౌలర్స్ ఈ పిచ్ మీద ఎక్కువగా డామినెన్స్ కనబరచవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు కేవలం 2 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. అంటే 2 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక మ్యాచ్లో గెలిచి చేస్ చేసిన టీం మరో మ్యాచ్లో గెలిచింది. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 178 రన్స్గా ఉంది. సో ఈ గ్రౌండ్లో ఈ ఏడాది నుండి ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయ్యాయి, ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు. బట్ జరిగిన 2 మ్యాచ్లు కూడా చాలా వరకు డీసెంట్ స్కోర్స్ వచ్చాయి. చాలా వరకు 170+ టోటల్స్ చూసాం. సో మరోసారి అయితే మనం 170 to 180 మధ్యలో స్కోర్స్ చూసే అవకాశాలు ఉన్నాయి. అయితే టాస్ విషయానికి వస్తే మాత్రం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది. అదేంటంటే ఆడిన 2 మ్యాచ్లో పంజాబ్ టీం ఒక మ్యాచ్లో చేసి గెలిచారు, బట్ ఒక మ్యాచ్లో చేస్తూ ఓడిపోయారు. కానీ మ్యాచ్ సెకండ్ హాఫ్లో డ్యూ ఫ్యాక్టర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మోస్ట్ లైక్లీ టాస్ గెలిచిన కెప్టెన్ మరోసారి ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇక టీం విషయానికి వస్తే పీబీకేఎస్ టీం ఆన్ ది పేపర్ చాలా సాలిడ్గా కనిపిస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. మెయిన్లీ వాళ్ళ టాప్ ఆర్డర్ నుండి ఆ ఫైరీ నాక్స్ రావట్లేదు. సో వాళ్ళ దగ్గర అయితే చాలా మంచి బ్యాటింగ్ యూనిట్ అండ్ బౌలింగ్ యూనిట్ కూడా ఉంది. ఎస్పెషల్లీ బ్యాటింగ్లో చూసుకుంటే వాళ్ళకి శశాంక్ సింగ్ ఒక రెవల్యూషన్లో తయారయ్యాడు, ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొడుతున్నాడు. అలాగే అశుతోష్ శర్మ కూడా ఆడిన 2 మ్యాచ్లో అతనికి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. బట్ పీబీకేఎస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చూసుకుంటే పెద్ద నాక్స్ ఎవరు ఆడట్లేదు. కెప్టెన్ శిఖర్ ధావన్ చూసుకున్న, జానీ బెయిర్స్టో చూసుకున్న, ప్రభ్ సింగ్ చూసుకున్న, ముగ్గురు కూడా ఇప్పటివరకు ఒక పెద్ద నాక్ ఆడలేకపోయారు. సో ఇటు తిరిగి పీబీకేఎస్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మంచిగా బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ యాంకర్ చేస్తే చాలు. అంటే వాళ్ళ టాప్ ఆర్డర్లో ఎవరో ఒక ఇన్నింగ్స్ మొత్తాన్ని గైడ్ చేస్తే చివరి వరకు క్రీజ్లో ఉండాలి. మెయిన్లీ శిఖర్ ధావన్ లాంటి బ్యాట్స్మెన్కి లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగే క్యాపబిలిటీ ఉంది. సో అతనైతే తన వికెట్ని ఈజీగా ఇచ్చేయకుండా చివరి వరకు కాపాడుకోవాలి. అండ్ దాని వాళ్ళకి అదర్ ఎండ్లో పవర్ హిట్టింగ్ చేయగలిగే బౌల్ అంత ఫైర్ పవర్ ఉంది. ఈవెన్ వాళ్ళకి లివింగ్స్టన్ అందుబాటులో లేకపోయినా సరే లాస్ట్ 2 మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అద్భుతంగా రాణించారు. సో వాళ్ళకి తోడు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా బాగా కంట్రిబ్యూట్ చేస్తే ఆ టీం బ్యాటింగ్ యూనిట్ బాగా సెట్ అవుతుంది. ఇక బౌలింగ్ చూసుకునే పీబీకేఎస్ టీం బౌలింగ్ ఆన్ ది పేపర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బట్ అగైన్ కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ రావట్లేదు. స్పిన్నర్స్ బాగా వేసినప్పుడు పేసర్స్ చేతులు ఎత్తేస్తున్నారు, పేస్ బౌలర్స్కి బాగా బౌలింగ్ పడినప్పుడు స్పిన్నర్స్ ఫెయిల్ అవుతున్నారు. సో ఇన్కన్సిస్టెన్సీలో అయితే మార్పు రావాలి. బోత్ స్పిన్నర్స్ మరియు ఫాస్ట్ బౌలర్స్ కలిసి కట్టుగా రాణిస్తే వాళ్ళ బౌలింగ్ అటాక్ చాలా డెడ్లీగా ఉంటుంది. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్ ఒక బ్రిలియంట్ స్పెల్ వేశాడు. సో అతను కూడా మిగతా బౌలర్స్ కూడా సరిగ్గా ఆడితే వాళ్ళ టీం బౌలింగ్ కూడా బాగా సెట్ అవుతుంది. మెయిన్లీ వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ ఈ మ్యాచ్ యొక్క పవర్ ప్లేలో ఆర్ఆర్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తొందరగా అవుట్ చేయగలగాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మీద ప్రెజర్ పెట్టొచ్చు. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే పంజాబ్ టీం ఓడిపోతున్నా కానీ తమ టీంని పెద్దగా మార్చట్లేదు. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లో ఇప్పటివరకు ప్లేయింగ్ లెవెన్ విషయంలో అతి తక్కువ మార్పులు చేసిన టీం పీబీకేఎస్. సో ఈసారి కూడా మోస్ట్ లైక్లీ వాళ్ళు సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వస్తారు. ఇన్ కేస్ లివింగ్స్టన్ ఫిట్గా ఉంటే తప్ప ప్లేయింగ్ లెవెన్ మార్చరు. సో అతను కనుక మ్యాచ్కి అవైలబుల్గా ఉంటే సికిందర్ రాజా ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు, లేకపోతే పీబీకేఎస్ టీం సేమ్ ప్లేయింగ్ లెవెన్తో కంటిన్యూ అవుతుంది. ఇక రాజస్థాన్ టీం విషయానికి వస్తే వరుసగా 4 మ్యాచ్లు గెలిచిన తర్వాత లాస్ట్ మ్యాచ్లో క్లోజ్గా వచ్చి ఓడిపోయారు. మెయిన్లీ లాస్ట్ ఓవర్స్లో టీం ఎక్కువ రన్స్ సమర్పించుకుని ఒక గెలిచే మ్యాచ్ని ఓడిపోయారు. సో ఆర్ఆర్ టీం అయితే ఓటమి నుండి ఖచ్చితంగా కంబ్యాక్ చేయాలని చూస్తారు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో కొన్ని క్యాప్టెన్సీ మిస్టేక్స్ జరిగాయి. ట్రెంట్ బోల్ట్ లాంటి బౌలర్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకోలేదు. సో మేబీ అతనికి ఇంజరీ ఉంది ఏమైందో తెలియదు, కానీ అతని విషయంలో ఆర్ఆర్ టీం మిస్టేక్ చేసింది. బట్ ఇన్వెస్టిల్ ఆర్ఆర్ టీం లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎస్పెషల్లీ బ్యాటింగ్లో చూసుకుంటే ఓపెనర్స్ ఆన్ అండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న నెంబర్ 3 మరియు నెంబర్ 4 బ్యాట్స్మెన్ అదరగొట్టేస్తున్నారు. బోత్ సంజు శాంసన్ మరియు రియాన్ పరాగ్ వీళ్ళిద్దరు కూడా ఇప్పటివరకు వన్ ఆఫ్ ది టాప్ స్కోరర్స్ ఈ సీజన్లో.
సో వీళ్ళు కనుక ఇదే ఫామ్లో కంటిన్యూ చేయగలిగితే ఖచ్చితంగా పీబీకేఎస్ బౌలర్స్కి తిప్పలు తప్పవు. మెయిన్లీ జైస్వాల్ లాంటి ప్లేయర్ ఫామ్లోకి వస్తే వాళ్ళకి ఇంకా డేంజర్. సో రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్లో టాప్ 4 అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈవెన్ మిడిల్ ఆర్డర్లో చూసుకున్న షిమ్రాన్ హెట్మేర్ లాస్ట్ మ్యాచ్లో ఒక బ్రిలియంట్ క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ధ్రువ్ జురేల్ కూడా చాలా పొటెన్షియల్ ఉన్న బ్యాట్స్మెన్. ఇక బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర మంచి పేస్ అండ్ స్పిన్ అటాక్ ఉంది. ఎస్పెషల్లీ చాలా కలెక్టివ్గా బౌలింగ్ చేస్తారు వాళ్ళు. సో రాజస్థాన్ పేస్ అటాక్లో ట్రెంట్ బౌల్ట్ మరియు ఆవేష్ ఖాన్ ఇద్దరు కూడా కీ బౌలర్స్. ఒకరు పవర్ ప్లే స్పెషలిస్ట్ అయితే మరొకరు డెత్ ఓవర్ స్పెషలిస్ట్. అలాగే వాళ్ళతో పాటు లాస్ట్ మ్యాచ్లో కుల్దీప్ సెన్ లాంటి బౌలర్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. అయితే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఒక ఎక్స్ట్రా స్పిన్నర్గా కేశవ్ మహారాజ్ ఆడించారు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ ఆండ్రే బర్గర్కి ఇంజరీ అయింది. బట్ ఈ మ్యాచ్ కోసం అతను మోస్ట్ లైక్లీ అందుబాటులో ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ అందుబాటులో లేకపోయినా వాళ్ళకి ఫాస్ట్ బౌలర్ని ఆడిస్తారు. ఎందుకంటే ఈ మ్యాచ్ ఆడవైపు ఎక్కువగా పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది కాబట్టి. ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే వాళ్ళ క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోత్ అశ్విన్ మరియు చహల్ ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్లో చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే 5 మ్యాచ్లో 10 వికెట్లు తీసుకున్నాడు. సో బౌలింగ్ పరంగా చూసుకుంటే పీబీకేఎస్తో కంపేర్ చేసుకుంటే ఆర్ఆర్ టీం కొంతవరకు స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక వాళ్ళ టీంలో చేంజెస్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు ఒక మార్పు జరగచ్చు. అదేంటంటే ఆండ్రే బర్గర్ కనుక ఫిట్ అయితే కేశవ్ మహారాజ్ ప్లేస్లో అతని ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొస్తారు. సో ఈ మ్యాచ్లో అయితే ఏ టీం గెలుస్తుందో అంచనా వేయడం కొంతవరకు కష్టం. బట్ ఫామ్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఆర్ఆర్ టీంకి లైట్గా ఎడ్జ్ కనిపిస్తుంది. అలా అని చెప్పి పీబీకేఎస్ టీంను కూడా అసలు ఎక్కడ తక్కువ అంచనా వేయకూడదు. సో చూడాలి మరి మ్యాచ్లో పీబీకేఎస్ టీం తమ హోమ్ గ్రౌండ్లో విక్టరీ కొడతారా లేకపోతే ఆర్ఆర్ టీం తిరిగి విజయాల బాట పడుతుందా అనేది.